హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే నావి రీసెంట్గా కంటిన్యూగా షార్ట్స్ చూస్తూనే ఉన్నారు కదా. సో మా సిస్టర్ వాళ్ళ హౌస్ ఓపెనింగ్ అనేసి. సో ఇది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేసాం మేము. ఇంకా వన్ డే బిఫోర్ వచ్చాము. వన్ డే ఇంకా అలా కంఫర్ట్ అవి చూసుకొని ఇంకా ఓపెనింగ్ డేకి ఇక్కడికి వచ్చాము. ఇదంతా బయట నుంచి వ్యూ అనమాట. నేను మీకోసం ఇట్లా చూపిద్దామని జస్ట్ అలా షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇది మొత్తం 32 ఫ్లోర్స్ అనమాట. ఇట్లా చాలా బ్లాక్స్ ఉన్నాయి. లిఫ్ట్లో అయితే దాదాపు ఒక 20 దాకా ఉన్నాయంట. చాలా పెద్ద కమ్యూనిటీ ఇది. సో దీని డీటెయిల్స్ కనుక కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా వీళ్ళ హౌస్ ఓపెనింగ్ కదా, అందుకని వచ్చాం కదా. వీళ్ళ ఫ్లోర్ వచ్చేసి 27th. నవ్ వీఆర్ ఎంటరింగ్ అనమాట. బిఫోర్ డే మేము ఇలా కొంచెం మామిడి తోరణాలు అవన్నీ రెడీ చేసేసి ఇవన్నీ రెడీ చేయడానికి వచ్చి ఇంకా మీకు ఇలా షేర్ చేద్దామనేసి నేనైతే కొంచెం మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ హౌస్ కూడా మీకు కొంచెం షూట్ చేసి చూపిస్తున్నాను. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. స్క్వేర్ ఫీట్ ఎంతో నాకైతే ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ బట్ ఓవరాల్గా సింపుల్గా బాగుందన్నమాట. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్కి మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఈ హౌస్. ఓవరాల్గా ఇది ఈ హౌస్ గురించి డీటెయిల్స్. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిన్నపిల్లలకి ఒక బెడ్రూమ్ అట్లా వచ్చింది. చిన్నపిల్లల బెడ్రూమ్ అయితే కొంచెం సైజ్ చిన్నదిగా వచ్చింది, బట్ ఓకే సరిపోతుంది పిల్లల వరకు. మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దది వచ్చిందనమాట. కిచెన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే స్పేషియస్గా వచ్చిందనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. పైన సీలింగ్ కానీ అట్లాంటివన్నీ కూడా కొంచెం సింపుల్గా బాగున్నాయి. నాకైతే ఓవరాల్గా నచ్చిందనమాట. మీకు ఎవరికన్నా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మేక్ ష్యూర్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ కామెంట్ మీ, ఐ విల్ సే యూ డీటెయిల్స్. అండ్ ఇది వచ్చేసి బయట బాల్కనీ వ్యూ అనమాట. ఇది నైట్ చేశాను. నైట్ వ్యూ అయితే బాగుంటుంది. మార్నింగ్ అయితే అంతేం అనిపించలేదు. బట్ ఇదంతా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. కొన్ని డేస్ పడుతుంది ఇంకా అందరు జాయిన్ అవ్వడానికి. ఇప్పుడైతే హార్డ్లీ చాలా తక్కువ హౌసెస్ జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి లిఫ్ట్ దగ్గర కానీ అంత ప్రాబ్లం అవ్వట్లేదు. లేదు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంత రష్లో మనం అన్ని ఫ్లోర్స్ దిగాలి అంటే. సో ఇంకా ఫస్ట్ మేము ఇక్కడ మామిడి తోరణాలు అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకప్పుడు న్యూ హౌస్ దగ్గరకు వచ్చేసి కట్టడం స్టార్ట్ చేసాము. ఇలా ముందే కొన్ని అవర్స్ బిఫోర్ వచ్చేసి ఇట్లా మొత్తం కట్టేసేసుకొని ఇంకా నైట్ వెళ్ళి మళ్ళీ పడుకొని మళ్ళీ పక్కండే మార్నింగ్ ఓపెనింగ్కి వచ్చామన్నమాట. సో ఇంకా జస్ట్ కింద అది హై ఎక్కువ ఉండేసరికి గాలి చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా బెంగళూరు అంటే తెలిసిందే కదా, రెయిన్స్ కానీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఆ టైంలో రెయిన్ కూడా ఉన్నింది. సింపుల్గా చెప్పాలి అంటే బెంగళూరు అంటేనే రెయిన్స్ కదా. సో ఇంక రెయిన్ కూడా బాగా ఉన్నింది ఆ రోజు. బట్ మార్నింగ్కి లేదు, ఇది బిఫోర్ డే నైట్ అనమాట. మేము ఇట్లా చేయడానికి వస్తే ఇంకా ఏమీ ఆగట్లేదు, ఎగిరిపోతున్నాయి. అందుకని ఇంకా లాస్ట్లో వెళ్ళే ముందు చూస్తే కొంచెం గాలి ఆగింది అనేసి అలా చిన్న రంగోలి వేసాము, బాగుంటుంది అనేసి. ఇంకా స్టవ్ కూడా కొంచెం పాలు పొంగిస్తాం కదా, సో అట్లా కొంచెం డెకరేట్ చేసేసామన్నమాట. చేసి ఇంకా నైట్కి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా మా సిస్టర్ రెడీ అయింది. ఇలా దేవుడి పటాలు కూడా మనం పట్టుకొని పోతాం కదా, అవి కూడా అట్లా రెడీ చేసాము. ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట. ఇది మార్నింగ్ 4:30 అప్పుడు. సో ఇంకా నో స్లీప్ అనమాట అందరికీ. ఇంక ఇలా ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు. ఆ పటాలు తీసుకొని ఇంక ఇక్కడ పెట్టేశామన్నమాట. మార్నింగ్ 6:30 అప్పుడు ఇది జరిగింది. ఇంకా నెక్స్ట్ పాలు పొంగిచ్చే సెక్షన్ అనమాట. మనకి అక్కడికి చాలా ప్రాసెస్ అయితే వేరియేషన్ ఉంది. నేను ఇదంతా కూడా లైవ్ వాయిస్ పెడుతున్నాను, మీరు చూసేసేయండి. కొంచెం రాగా ఉంటే బాగుంటుంది పూజ అదంతా కూడా లైవ్గా అనేసి ఇలా పెట్టడం జరిగింది. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. చూసేసేయండి. వెనక్కి వెనక్కి రతాన్ని అప్పుడు చేయబడి మళ్ళీ తిన్నాను. ధూపమాగ్రాపయామి ధూపానంతేన్యం వర్గో దేవశ్రీ మహేది యోజో న ప్రచోదయాతో ప్రాణిష్ఠినహం భవావాద్యస్య సంకతే క్షీరేణ స్నాపయామి పూజయామి భూమికిం కరోమి. నమస్కారం.
షుగర్ ఉందా? షుగర్ ఉందా? ఇసుక నువ్వు కూడా పో, మధ్యలో కూడా పో. మన చేతికి ఇస్తే బయట లేకపోతే ఏం కాదు. సర్లే ఇది చూడండి. ఇప్పుడు వేసింది మళ్ళీ ఇవ్వ రసం. అషిక్క కిందంతా పోసింది. చెప్పు. ఇద్దరే నిద్ర. ఇంకా అలా అదంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఉంటే ఈ ప్యాకింగ్ చేస్తూ కూర్చున్నాం అనమాట. ఇంకా మనకి గ్యాదర్ అయ్యాము అంటే ఇంకొంచెం చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఇలా అందరం కలిసి ఒక హ్యాండ్ వేసేసరికి చాలా ఫాస్ట్గా అయిపోయింది. గిఫ్ట్స్ చాలా ఉన్నా కానీ ఫాస్ట్గా అయిపోయింది అనమాట వర్క్ అంతా కూడా. ఇవన్నీ చిక్పేట్లో కొన్నారట. ప్రైసెస్ కూడా అరౌండ్ 350 పడిందంట ఈ టోటల్ సెట్. చిన్న జార్స్ అయితే ఒక జార్ 70 రూపీస్ పడిందంట. సో మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. ఇవి ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా, ఎప్పుడు మోడల్ అప్పుడే కదా, ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఆ చిక్పేట్ ఏరియా అంతా కూడా ఇవే ఉన్నాయట మోస్ట్లీ. సో ఇట్లా హ్యాంపర్ లాగైతే బాగుంటుంది అనేసి ఇంక ఇలా చేసామన్నమాట. ఓవరాల్గా మొత్తం ఒక 50 దాకా చేసినట్లున్నాము. సో చాలామంది ఉండేసరికి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. సో ఇంక ఇలా ప్యాక్ చేసేసి మేమైతే ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ పాలు పొంగించడం అదంతా అయిపోయింది కదా, ఇంకా పూజ, సత్యనారాయణ స్వామి పూజ అనమాట. మనకి ఇక్కడికి కొంచెం ప్రాసెస్ వేరు కదా. సో మనకైతే ఫస్ట్ సత్యనారాయణ స్వామి పూజ అంటే హోమం అంతా అయిపోయాక చేస్తారు. ఇక్కడైతే అట్లా కాదు, జస్ట్ ఓపెనింగ్ వరకే, పాలు పొంగించడం వరకే చేసేసి ఇంకా నెక్స్ట్ హోమం అవంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేశాక చేశారనమాట. కొంచెం ప్రాసెస్ అయితే వేరు, బట్ ఇంకెక్కడ ప్లేస్కి తగ్గట్టు మనం అట్లా మూవ్ ఆన్ అయిపోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా ఎనర్జీ తెచ్చుకొని ఎనర్జెటిక్గా పూజ దగ్గర కూర్చున్నారనమాట. హోమం అదంతా చేశాక అప్పుడు రెడీ అయ్యి తర్వాత మళ్ళీ పూజ అనమాట, సత్యనారాయణ స్వామి పూజ. సో అట్లా 3 విడతలుగా జరిగింది ఇంక ఇక్కడ పూజ కూడా టోటల్గా. సో నేను మిగతాది షేర్ చేస్తాను, అది కూడా నేను మొత్తం రా వాయిసే ఉంచుతున్నాను. సో దట్ మీరు కొంచెం చూసిన ఫీల్ ఉంటుంది. రా వాయిస్ కనుకైతే ఆ పూజ మంత్రాలు అవన్నీ వింటే, విడిగా నేను మాట్లాడితే ఏం మాట్లాడతాను, పూజ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. సో ఇలా గిఫ్ట్స్ మొత్తం ఇంక ఇలా ఒక దగ్గర పెట్టేశామన్నమాట. ఇవి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మనం ఇక్కడ మేము ఇది రెడీ చేస్తుండగానే పూజారి వాళ్ళే మొత్తం మెటీరియల్ తెచ్చుకొని, ఫుల్ కాంట్రాక్ట్ అనమాట. సో వాళ్ళే మొత్తం తెచ్చుకొని వాళ్ళే రెడీ చేసుకుంటారు. మనం వెళ్ళి కూర్చోవడం వరకే, నైవేద్యంతో సహా మొత్తం వాళ్ళే తెచ్చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ కూర్చొని ఏదో నవగ్రహాల పూజ సంథింగ్ ఏదో చేశారు. అది చేసిన తర్వాత హోమం చేశారు. హోమం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి పూజ అనమాట. సో ఫస్ట్ ఇది ఈ నవగ్రహాల పూజ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హోమం, ఇది హోమం కూడా అయిపోయిన తర్వాత మేమందరం రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. అందరం ఉన్నాం కదా, ఫాస్ట్గా అవ్వాలి అనేసి ఇంకా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు ఒక రూమ్ రెడీ అయిపోయామన్నమాట. పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. कदा श्रवणकाले वेदोक्तमंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं आचमनीयं समर्पयामि परिमलपत्रपुष्पराजतनयां श्रीरङ्गधामेश्वरीं साधीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरां श्रीमन्मकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुरुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां संसृतन्धनमभयं समाश्रितमस्तभ्यं दत्तां वरलक्ष्मण्यव हृदये कृतमपराजितासो अपनिलयन्ताम् वेदान्तेश प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः साङ्गाय सायुधाय सवाहनाय सर्वालङ्कारभूषिताय प्रसन्नमः लक्ष्मणसमेत श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः सपरिवार सर्वेभ्यो देवताभ्यो नमः वेदोक्तमन्त्रैः
పుష్పాంజలిం సమర్పయామి. అమ్మ ఇప్పుడు రెండోసారి ఇచ్చిన పూలు కూడా పూజ చేసేసేయండి. ఘోషయామి ఆందోళికమారోహయామి అశ్వారోహణం సమర్పయామి రథారోహణం సమర్పయామి గజారోహణం సమర్పయామి ధ్వజారోహణం సమర్పయామి సమస్త రాజోపచార వేదోపచార దేవోపచార భక్త పూజ అంతా అయిపోయాక మన ద్వీప వర్ణన చదివితే మంచిది అన్నారు. ఇంకా అందుకని అందరం ఉన్నామనేసి 9 టైమ్స్ అది చదివామన్నమాట. సో అది కూడా మీతో షేర్ పూజ అంతా అయిపోయింది. మంచిగా ప్రసాదం తినేసి భోజనాలు చేసేసామన్నమాట. ఇంకా టైం టు గో అవుట్. సో ఇంక ఇలా కొన్ని స్నాప్స్ తీసుకున్నాం అందరం. ఆ స్నాప్స్ అన్నీ కూడా నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఒకసారి ఇలా చూసేసేయండి. తర్వాత ఇంకా వెళ్ళే టైం దగ్గర పడిందనమాట. ఇంకా మేము కిందకు వచ్చేసాం ప్యాకప్ చేసుకొని. ఇదంతా బయట లుక్ అనమాట. ఈ లుక్ అయితే ఇది జస్ట్ ఒక ఆఫీస్ లాగా ఉంటుంది కదా, ఆ ఆఫీస్ అనమాట. సో ఈ ఆఫీస్ నుంచి లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఎటు సెగ్మెంట్స్ అటు వెళ్ళిపోతాయి అనమాట. అలా ఈ బయట వ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది స్టార్టింగ్ చూపించాను కదా అవుటర్ వ్యూ, అది జస్ట్ వాళ్ళది ఆ బుక్లెట్ అడిగితే వాళ్ళు ఇచ్చారనమాట. ఎవరికన్నా కావాలంటే రిఫరెన్స్ కోసం. సో మా అమ్మ అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి చూసేసేయండి. అక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ నెక్స్ట్ రాబోయే డేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. బట్ ఇట్ టేక్స్ టైం. సో ఇలా ఈ డే అనేది ఎండ్ అయింది. నెక్స్ట్ ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యామన్నమాట మేము, రిటర్న్ జర్నీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ డే నేను వీడియో పెట్టినప్పుడు మీకు హ్యాపీగా నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ సీ. సో మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ మీ. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.